ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేటువంటి నమ్మకం ఉంది. ఉంది నమ్మకం ఉంది. ప్రజలకు కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ బలమైన నరేంద్ర మోడీ, దానికి తోడు అయోధ్య రామాయణం వచ్చిన తర్వాత ఇంకా మరొకసారి నరేంద్ర మోడీ సర్కారే వస్తుంది, బీజేపీ సర్కారే వస్తుంది. ఎప్పటికీ వాళ్ళైనా మేమైనా పర్మనెంట్ బలవంతుడు ఎవడు ఉండడు. ఓకే, విన్నారా? అంటే నరేంద్ర మోడీ బలం అయిపోయింది అంటారు 10 ఏళ్ళ తర్వాత. అంతే కదా, ఉంటుంది కొన్ని రోజులు బలం. ఎప్పటికీ మనిషి బాడీ ఎప్పటికీ గట్టిగా ఉంటుంది ఎప్పటికీ కదా. జ్వరాలు వస్తాయి, రోగాలు వస్తుంటాయి, మళ్ళీ డాక్టర్, ఇవన్నీ మామూలే. ఇదంతా ఇంకొక ఫైనల్గా భవిష్యత్తులో జగ్గారెడ్డి గారి రోల్ ఏంటి? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైం ఇచ్చి పనిచేయడము, నాకు ఇది చాలా, నాకు ఆర్గనైజేషన్, పొలిటికల్గా ఆర్గనైజేషన్ ఫుల్ టైం ఇచ్చి పనిచేయడం నాకు ఇంట్రెస్ట్. కాబట్టి గాంధీ భవన్కి వస్తుంటా, కూర్చుంటా, కార్యకర్తలు వచ్చిన వాళ్ళు, నాయకులు ఎవరైనా వస్తే కలిస్తే వింటుంటా. అవి ఏమన్నా మా మంత్రులకు, సీఎం గారికి కానీ మా మంత్రులకు చెప్పేటి ఉంటే కూడా తీసుకొని అవి కూడా వాళ్ళకి పంపిస్తుంటా. ప్రజా సమస్యలు ఏదైనా ఇక్కడ వస్తే కూడా నేను కూర్చున్నాను. నా దృష్టికి ఏమొచ్చినా అవన్నీ సీఎం గారికో లేకపోతే మినిస్టర్స్కో వాళ్ళ నోటీసులు తీసుకొని దాన్ని ఫాలోఅప్ చేపిస్తా. జస్ట్ ఒక నా డ్యూటీ ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ అనిపోయి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మీరు నేను ఒక సెక్యూరిటీ గార్డ్గా ఇక్కడ పనిచేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.